బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాం. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శాసనసభలో సాగునీటి రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షాన్ని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలు సిద్ధమయ్యారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని ఎండగట్టేందుకు అధికార పక్షం ప్లాన్ చేసింది. వాస్తవానికి శుక్రవారం నాడే దీనిపై చర్చ జరపాలని భావించినప్పటికీ పలు కారణాలతో నేటికి వాయిదా వేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ రామ్, చెప్పండి. కాసేపట్లో ఇరిగేషన్ పై శ్వేతపత్రం విడుదల చేయనున్న నేపథ్యంలో అప్డేట్స్ అందించండి. గుడ్ మార్నింగ్ శాలిని. ఇవాళ ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ప్రారంభ సమయంలోనే ఇవాళ ఎజెండా ప్రకారం అసెంబ్లీ అధికారులు ఇచ్చిన ఎజెండా ప్రకారం మొత్తం సాగునీటి రంగంపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే సాగునీటి రంగం పైన మొత్తం ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు చర్యలు ఉన్నాయో గతంలో 5 మంత్రులు పోయి పర్యటించి వచ్చారు. తాజాగా ఈ నెల 13వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలతో కలిసి మేడిగడ్డ బ్యారేజ్తో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించి అక్కడ పవర్ పాయింట్ ప్రదర్శించారు. అదేవిధంగా ఈ మధ్యన సాగునీటి జలాలకు సంబంధించిన విషయంలో కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై కూడా పవర్ పాయింట్ ప్రదర్శన అసెంబ్లీ ఇచ్చారు నెల 13 కంటే ముందు. మొత్తం మీద ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన ఘట్టంగా ఇరిగేషన్ పైన శ్వేతపత్రం ఏదైతే ప్రభుత్వం విడుదల చేయాలనుకుందో దానికి అన్ని విధాలు కూడా దానికి ప్రభుత్వానికి సిద్ధంగా కూడా దానిపైన సిద్ధమవుతా ఉన్నారు. ఏదేమైనా నిన్న వాస్తవంగా ఎజెండా ప్రకారం నిన్ననే ఇది ఇరిగేషన్ పై అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రభుత్వం విడుదల చేయాలనుకున్నప్పటికీ కూడా దాన్ని కాలయాపన చేసి ఈ రోజుకి దాన్ని వాయిదా వేశారు. వివిధ కారణాల పేరుతో ముఖ్యంగా ఇవాళ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పుట్టినరోజు వేడుకలో ఒకవైపు వాళ్ళు పెద్ద ఎత్తున జరుపుకుంటున్న తరుణంలో అసెంబ్లీలో కేసీఆర్ యొక్క అవినీతిని ఎండగట్టేందుకు ప్రాజెక్టుల విషయంలో కాళేశ్వరం ప్రాజెక్టుల విషయంలో 1,00,000 కోట్ల దోపిడీ ఏ విధంగా చేశారో కల్వకుంట్ల కుటుంబం దానిపైన చెప్పేందుకే ఈరోజు కావాలని అది చేశారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఏదేమైనా ఈ నెల 8వ తేదీన ప్రారంభమైన గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు ఈ రోజుతో కూడా ముగుస్తాయా లేదా అనేది మాత్రం క్లారిటీ లేదు. ఎందుకంటే బీఎస్సీ సమావేశంలో నిర్వహించిన దాని ప్రకారం కేవలం 13వ తేదీ వరకే అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్తో ముగించాల్సి ఉండే. కానీ ఈ రోజు కూడా ఈ నెల అంటే 17వ తేదీన కూడా ఈరోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతూ ఉన్నాయి. రేపు ఆదివారం కాబట్టి అసెంబ్లీ ఉండదు అని చెప్పి తెలుస్తూ ఉంది. ఏమైనా బీఎస్సీ సమావేశంలో కానీ అటు స్పీకరు నిర్ణయం కానీ బట్టి అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై అధికారం ఉంటుంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ముఖ్యంగా ఈరోజు ఇరిగేషన్ శ్వేతపత్రం పైనే ప్రధాన చర్చ జరుగుతుంది. కాబట్టి అది అధికార పక్షము ఇటు ప్రధాన ప్రతిపక్షాలు కూడా బలంగా తమ వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతున్నాయి. అధికార పక్షం ఖచ్చితంగా ఈరోజు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టులు అన్నింటిలో కూడా 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. ఒక్కొక్క ప్రాజెక్టుకు అంచనాలు ఎంత, వ్యయం ఎంత, టెండర్లు దీని ప్రకారం పిలిచారు అనే దానిపైనతో పాటు 1,00,000 కోట్లు నిర్మించి 1,00,000 కోట్లు వెచ్చించి కట్టామని చెప్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుతో పాటు ఇంత 5-6 ఫిల్లర్లు ఏదైతే కుంగాయో ఆ కుంగుబాటు కూడా మొత్తం భారీ కమిషన్ తోటి సరిగా నిర్మాణం చేపట్టదని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సంబంధిత ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దీనిపైన పెద్ద ఎత్తున సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ పక్షాన తమ వాదన వినిపించేందుకు గత 9.5 సంవత్సరాల కాలంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా మొత్తం వ్యవసాయం ఎంత పండుతుంది, సాగునీటి కాలువలకు నీరు ఎంత అందిస్తున్నాము, ఏ జిల్లాలకు ఈరోజు అభివృద్ధి చెందాయని చెప్పేందుకు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు కూడా దాంతోపాటు కళ్యాణ్ కూడా సిద్ధమవుతా ఉన్నారు. ఏమైనా అధికార విపక్ష సభ్యుల మధ్య మాత్రం ఈరోజు ఇరిగేషన్పై పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంది. దానికి బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం అసెంబ్లీలో ఏ విధంగా వివరిస్తుంది, తర్వాత ప్రభుత్వం చెప్పే వైఖరిని బట్టి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం కొంత టెన్షన్గా కొనసాగుతుంది. థ్యాంక్ యూ రామ్.